హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవా టైల్స్. మంచి మంచి మోరల్ స్టోరీస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఒక చిన్న గ్రామంలో అంజమ్మ, కపిలయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. ఒకరోజు వారు తమ దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్ళికి పిలుపు రావటంతో ముందు రోజునే బయలుదేరాలని నిశ్చయించుకుంటారు. కానీ ఆ ఊరికి వెళ్ళటానికి మధ్యలో ఒక పెద్ద అడవిని దాటుకొని వెళ్ళాలి. అంజమ్మ, కపిలయ్య వారి ఇద్దరి పిల్లలతో కలిసి ఆ రోజు సాయంకాలానికే బయలుదేరిపోతారు. కానీ వారు సాయంకాలం బయలుదేరటం చేత మార్గమధ్యమంలోనే చీకటి పడిపోతుంది. ఉరుములు మెరుపులు రావటం మొదలవుతాయి. పిల్లలు బాగా భయపడిపోతారు. విసిగించటం మొదలు పెడతారు. సరే, ఈ పూటకి ఇక్కడే బస్ చేసి మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. చుట్టూ చూస్తే విశాలమైన అడవి సైలెంట్గా ఉంది. ఒక్కసారిగా అంజమ్మ, కపిలయ్యకి గుండె జారిపోయినట్టయింది. కానీ తప్పదు. వీళ్ళ ఏడుపులకి పులులు, సింహాలు వచ్చి తినేయగలవని నిశ్చయించుకుంటారు. ఇంతలో వారికి ఒక గుహ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే వెన్నెల వెలుగులో ఎముకలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి. ఇది సింహరాజ గుహలాగా ఉంది. దొరికితే ఆహారం అయిపోతాము అని అనుకుంటారు. ఇంతలోనే కపిలయ్యకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తనకు వచ్చిన ఆలోచనను అంజమ్మ చెవిలో చెప్తాడు కపిలయ్య. కాసేపటి తర్వాత సింహం తన గుహ వైపు రావటం గమనించిన కపిలయ్య అంజమ్మతో వెంటనే సైగ చేస్తాడు. అంజమ్మ వాళ్ళ ఇద్దరి పిల్లల్ని దెబిడి దిబిడిమంటూ వీపుల పైన 2 దెబ్బలు బాదుతుంది. వెంటనే వారు ఏడవటం మొదలు పెడతారు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని కపిలయ్య అడగగా, పిల్లలకి సింహం మాంసం తినాలని ఉందంట, ఇప్పుడు ఎలా అని అడుగుతుంది అంజమ్మ. వెంటనే, ఇప్పుడు సింహం వచ్చే వేళయింది, వచ్చాక చంపి తిందురు కానీ ఏడుపు ఆపండర్రా అంటాడు కపిలయ్య. అటుగా వచ్చిన సింహానికి ఆ మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న సింహానికి గుండె జారిపోయినంత పనయింది. వెంటనే భయంతో వెనుదిరిగి పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. అలా పరిగెడుతూ ఉండగా పులి దానిని చూసి, ఏమైంది, ఎందుకంత గాబరాగా పరిగెడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు సింహం జరిగిందంతా చెబుతుంది. పులి పెద్దగా ఒక నవ్వు నవ్వి, అడవికి రాజు అయిన నిన్ను చంపగల ధైర్యం ఎవరికి ఉంది చెప్పు, నీకు తోడుగా నేను వస్తాను పద అంటూ సింహానికి ధైర్యం చెప్పి తీసుకెళ్తుంది. 2 తోకలు ముడివేసుకొని గుహవైపు వెళ్తాయి. పులి, సింహం 2 కలిసి రావటం గమనించిన కపిలయ్య మళ్ళీ అంజమ్మకు సైగ చేస్తాడు. అంజమ్మ మళ్ళీ పిల్లలిద్దరి వీపులపై దబా దబ్బామని 2 దెబ్బలు బాదుతుంది. పిల్లలు మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. ఏమైంది, పిల్లలు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాడు కపిలయ్య. అంజమ్మ, పులి గుండెకాయ తినాలని ఉందంట వారికి, ఎలా మరిప్పుడు అని అడుగుతుంది కపిలయ్యను. కపిలయ్య భయంకరంగా గాంభీర్యంగా నవ్వుతూ, పులిని తలతన్నే గిలిని నేను, పులి రాగానే చంపి తిందాము ఆగండి అంటూ వాటికి వినపడేలాగా పెద్దగా పిల్లల్ని బుజ్జగిస్తూ ఉంటాడు. ఆ మాటలను విన్న పులి భయంతో పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది. పులి, సింహం 2 తోకలు ముడివేసుకొని ఉన్నాయి కదా, చెరొక వైపు పరిగెత్తడంతో రెండింటి తోకలు విరిగిపోతాయి. అంతేకాదు, రాళ్ళు రప్పలు కుచ్చుకొని కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. కొంగమామ వైద్య పర్యవేక్షణలో అవి కోలుకోవటానికి 6 నెలల సమయమైనా పడుతుంది. అంజమ్మ, కపిలయ్య మాత్రం వారి తెలివితేటలతో సురక్షితంగా ఇల్లు చేరుకుంటారు. ఆపద వచ్చినప్పుడు ఆవేశపడకుండా, భయపడకుండా, సమయస్ఫూర్తితో ఆలోచించి ఆపద నుండి బయటపడటమే ఈ కథ యొక్క నీతి. ఈ స్టోరీని మీరు ఎక్కడైనా విని ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.